కాటుక పెట్టి మమ్ముదయ చూడగ వచ్చే గంగోరెను కాతల్లే. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కట్టంగూరులో గంగమ్మ జాతర అయితే చూసేయండి. ఫస్ట్ స్టెప్ అయితే గంగతెప్ప అనమాట. ఇది నైట్ టైం చేస్తారు. గంగమ్మ బోనం ఇది గంగతెప్ప తీసుకొని ఊరంతా ఇలా డ్యాన్స్ వేసుకుంటూ తీసుకెళ్తారనమాట గంగతెప్ప దగ్గరికి. చాలా బాగుంటుంది. చూసారు కదా, ఆ మమ్మీ వాళ్ళు అత్తయ్య వాళ్ళు అందరూ కలిసి డ్యాన్స్ వేస్తున్నారు. తాతయ్య వాళ్ళు, అన్నయ్య వాళ్ళు, బాబాయ్లు అందరూ కలిసి ఇలా డ్యాన్స్ వేస్తూ తీసుకెళ్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. గాయ్స్, గంగమ్మ జాతర ఫుల్ వీడియో అయితే చూసేయండి. మేము కట్టంగూరులో ఇది యాదవ్స్ మాత్రమే చేస్తారు గంగమ్మ జాతర. దీనికి గంగతెప్ప అని ఉంటుంది, చాలా బాగుంటుంది. వీడియో స్టార్టింగ్లో నేను గంగతెప్పనే పెట్టాను. నైట్ 1 అయిపోయింది గంగతెప్ప అయిపోయే వరకు. తర్వాత గంపలు అయితే తీసుకొచ్చి గంపలు అయితే చెప్తారు గుడి చుట్టూ. నెక్స్ట్ డే బోనాలు పెడతారు. ఇది ప్రాసెస్ అనమాట. సో చూసి ఎంజాయ్ చేయండి. ఫుల్ వీడియో చాలా బాగుంటుంది. ఉండాలని చెప్పాను కదా, బోనం పెడతారు నెక్స్ట్ డే అనేసి. ఆ బోనం గుడి దగ్గరే ఉండాలన్నమాట. మనం అందరూ ఇట్లా కట్టెలు కలెక్ట్ చేసుకొని రాళ్ళు తెచ్చి పెట్టుకొని అందరు ఇంకా కలిసి బోనం వండుతారు ఊరంతా కలిసి. చాలా బాగా అనిపిస్తుంది. మేము వండుకుంటూ చాలా ఫన్నీగా మాట్లాడుకొని ఇంతలోనే బోనం అయిపోయింది. ఇంకా పూజించారనమాట. బోనాన్ని పూజించి అందరూ కలిసి మాట్లాడుకుంటూ చాలా బాగుంటుంది. ఊరంతా ఒక దగ్గర ఉంటుంది కదా, అందరూ బోనాలు పూజించి ఒక దగ్గర పెట్టేసి ఇంకా చాలా టైం ఉంది బోనం పెట్టడానికి. లోపు గ్రూప్ పిక్స్ తీద్దామనేసి దిగేసాము. ఇంతలో ఇంటికి వెళ్ళేసి బ్రేక్లో అత్తయ్య వాళ్ళు, మమ్మీ వాళ్ళకి, ఆడపిల్లలకి బట్టలు పెడతారనమాట. సో బట్టలు అయితే పెట్టేశాను. మళ్ళీ రిటర్న్ వచ్చేసాము గుడి దగ్గరికి. ఈలోపు పెద్ద గొల్ల బోనం పెడతారు ఫస్ట్. సో పెద్ద గొల్ల బోనం అయితే పెడుతున్నారు. నెక్స్ట్ అందరు బోనం పెట్టాలన్నమాట. సో బోనాలు అయితే రెడీ చేసుకున్నారు. మమ్మీ అయితే బోనం ఎత్తుకుంది. సో ఇలా బోనాలు అయితే పెడతారనమాట. 3 రౌండ్స్ తిరగాలి గుడి చుట్టూ. బోనం పెట్టాక ఏటలు అయితే దేవతకు బలిచ్చేస్తారు.